సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీసీలను సీఎం రేవంత్ మోసం చేస్తారన్నారు. బీసీల హక్కు కోసం పోరాటం చేస్తామని, భూకంపం సృష్టిస్తామన్నారు తలసాని. ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసారు. డెఫినెట్గా ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీ దగ్గర మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు. 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ఈ రోజంట పార్టీల పరంగా మీకు ఇంకో విచిత్రమైనది ఏంటంటే అసలు సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తే ఉండదు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తారని మాట్లాడతాడు ఆయన. ఇది 150% పైబడి ఉన్నటువంటి జనాభా పోరాటం. ఇది ఆషామాషి 4 వ్యక్తులదో 10 మంది వ్యక్తులదో కాదు. ఇది బీసీ సమాజాన్ని అంతా పైకి లేపుతాం. తప్పకుండా మా హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య ఉండదు. మేము అనుకుంటే నిజంగా భూకంపమే సృష్టిస్తాం. ఎందుకంటే అంత జనాభా ఉంది. రెండోది ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా మాతో పాటు కలుపుకొని పోరాటానికి నాంది పలకబోతున్నాం. తస్మత్ జాగ్రత్త అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.